కాకినాడ జిల్లా కాండ్రకోట గ్రామంలో భూత ప్రేత పిశాచాలు తిరుగుతున్నాయి అనే ప్రచారం కలకలం సృష్టించింది. దీంతో గత కొన్ని రోజులుగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ ఘటనపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామంలోని నూకాలమ్మ దేవస్థానం సమీపంలో పోలీసులు, జన విజ్ఞాన వేదిక, వైద్యుల బృందం చేత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆధునిక యుగంలో ఇలాంటి మూఢనమ్మకాలను వినడాన్ని గ్రామ ప్రజలకు సూచించారు. వచ్చినా రాసుకొచ్చేలా ఏం కాదు, కొన్ని సెకండ్ల వరకు ఏమీ లేదు. చూడండి, ఇందులో బంధించాను. చూడండి, జాగ్రత్తగా ఉండండి. మేమంతా చెప్పేది నిజమని నమ్మేకండి. మీరు నమ్మేదే నిజం, మీరు నమ్మేదే నిజం. ఈ రోజు రాత్రికి గ్యారంటీగా ఎవరో ఒకరిని పడతారు. జాగ్రత్తగా ఉండండి అందరూ. చూడండి ఎట్లా పడతారంటే, ఇలాగే మంట మండించి దాంట్లో ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని బొమ్మ చేసి బంధిస్తారండి. బొమ్మ చేసి బంధిస్తారండి. ఈ బొమ్మలో ఏం చేస్తాడంటే వాడు మంచినీళ్ళు అండి, ఇవి మంచినీళ్ళు. కావాలంటే చూడండి. సార్ మీరు ఎలా రండి ఒకసారి, సార్ ఎలా రండి. డబ్బు ఇంకొకరు సార్, కూర్చోండి సార్, రండి. గట్టిగా చూడండి, మీరు జాగ్రత్తగా ఉండాలి. రాత్రికి పడుకోండి, కూర్చోండి. చూడండి ఇందులో ఆయన దగ్గరు అంటే రాత్రి ఆయన పడుకున్న తర్వాత గ్యారంటీగా నోట్లోంచి రక్తం కక్కుంటారు. అబద్ధం అనుకున్నారా? చూడండి. ఆ ముగ్గు మీద 4-5 సార్లు తిప్పాడు. తిప్పి ఆ గ్రామంలో ఉండే పెళ్లి కాని ఒక అమ్మాయిని రమ్మన్నాడు. ఎవరైనా అక్కడ గర్ల్ ఉందంటే ఎవరైనా పెద్దవాళ్ళు రండి, పోనీ అమ్మాయి బదులు ఎవరైనా ఒకరు రండి సార్ నా దగ్గరికి. వాటర్ పట్టుకో. నేను ఓపెన్ చేస్తాను, కొద్దిగా వాటర్ అయిందిలో. ఓకే, ఓకే. మామ్ సైతాన్ కమాన్ కమాన్, ఆవాహయామి ఆవాహయామి, కమాన్. చూసారండి, చూసారా? ఆటోమేటిక్గా దీంట్లో బంధించబడింది. చూసారా? ఇందాక మాస్టర్ చెప్పారు, ఎంత పరీక్ష వస్తాయండి, మనకి నిజం ఏమీ తెలియదు, పిల్లల్ని వినిపించేస్తాం. అందరికీ తెలుసు. ఇక్కడ వెరీ గుడ్. ఇంకొక చాలండి మాకు, మీరు అలా మారితే చాలు మాకు. ఆడపిల్లలు ఉండకూడదు ఈ ఊళ్ళోని. 12 ఏళ్ల కాడి నుంచి ఆడపిల్లలు పరుపురు పంపిస్తాం. ఒక ఊరు వెళ్ళలేదానంటే ధైర్యం. ఇక్కడే మనం చూస్తే తిరగబడి మనల్ని చంపేలేదా? ఒక్కసారి గ్రహించండి, యోచన చెయ్యండి, ఆలోచించండి. ముఖ్యంగా మనకు మనం ధైర్యంగా ఉండాలి. ఇదంతా అద్భుత కల్పన. వెరీ గుడ్, వెరీ గుడ్. అదేనండి మేము చెప్పేది కూడా అదేనండి. మీకు మీరు మారండి, మేము అక్కర్లేదు, మా పని లేదు మీకు. ఏమండి, చెట్టుకి పారిపోవడం ఎందుకు, దూకేయటం ఎందుకు? మనం చూసిన కూడా నువ్వు ఇప్పుడు చంపేసి అక్కడ 10 మంది ఉన్నా కూడా ఏదైనా చేసేయగలదు. అదయ్యో అట్లాగే లాస్ట్ లో ఏ ఊళ్ళో కూడా లేని ఆ ఇస్రో వాళ్ళు పెట్టారు ఇక్కడ. అంటే పబ్లిక్ అనేది, అట్లాగే యూత్ అనేది ఎంత అడ్వాన్స్గా ఉన్నారో చూసుకోండి. దాన్ని బట్టి ఎవరు కూడా ఇటువంటి నమ్మొద్దు. దయచేసి మితిమీరిన ప్రచారాలు చేయకండి. అట్లాగే సెల్ ఫోన్స్ కూడా విపరీతంగా వాడకండి. ఏదో అవసరమైన వాడని తప్పితే విపరీతంగా వాడితే ఇటువంటి ఎక్కువ నెట్ గట్ట వేసుకుని విపరీతంగా వాడటం వల్ల ఇటువంటి వదంతులు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. అట్లాగే మీడియా మిత్రులు నేను చెప్పేది ఏంటంటే కనుక, ముందని ఎంత ఎక్కువగా ప్రచారం చేశారో ఇప్పుడు ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఇలా వచ్చారు. దీనివల్ల చాలా మందికి అవగాహన కలిగింది అన్న విషయం కూడా ఎక్కువగా ప్రచారం చేయవలసిందిగా మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున